మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఇంట్రో చెప్పాక 3 days అయిపోయింది. చాలా మిస్ అయ్యానండి నేను మీ కామెంట్స్ అయితే. అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే నుంచి ట్యూస్డే దాకా అక్కడక్కడ షూట్ చేసిన క్లిప్స్ అన్నీ ఈ వ్లాగ్లో చూసేయండి. పూర్తి దాకా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సాటర్డే రోజైతే వ్లాగ్ పోస్ట్ చేసి బయలుదేరిపోయామండి అత్త వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి అత్త వాళ్ళ ఊరికి 40 kilometers డిస్టెన్స్ ఉంటుంది. బైక్ పైనే వెళ్ళిపోతాం మేము ఎప్పుడు వెళ్ళినా. ఇంకా వెళ్ళేటప్పుడైతే చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంటుంది. అలాగే ఎమ్మిగనూరు దాటేసి వెళ్ళాలి. ఎమ్మిగనూరులో నేను ఆ బజార్ ఎందుకు చూపించానంటే ఆ బజార్ అయితే తేరు బజార్ అండి. ఎమ్మిగనూరులో ఆ తేరు బజార్ చాలా స్పెషల్ అనమాట. ఎందుకనంటే తేరు బజార్లో ఎమ్మిగనూరు జాతర జరుగుతుంది సంక్రాంతి టైంలో. చాలా ఫేమస్ జాతర. మీలో ఎవరికైనా రిలేటివ్స్ ఉంటే ఖచ్చితంగా ఎమ్మిగనూరుకి అయితే విజిట్ చేయండి. చూడాల్సిన జాతర అనమాట. చాలా బాగా జరుగుతుంది. ఇంకా అలాగే ఎమ్మిగనూరు దాటేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. రాగానే ఫస్ట్ అయితే భక్షాలు చేస్తున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరికైతే వెళ్తున్నాను ఒక చిన్న ఫెస్టివల్ ఉంటే అనేసి. ఆ ఫెస్టివల్ రోజే వెళ్ళానమాట నేను. సాటర్డే రోజు నిండు పండగ, అలాగే సండే రోజు కర్రీలా చేస్తాము. ఎవ్వరికి లేని ఫెస్టివల్ మీకెందుకుంది అనుకోవచ్చు మీరైతే. ఎందుకనంటే మా సైడ్ ఏంటనంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డేట్ పెట్టుకుంటారండి. ఒక్కొక్క టెంపుల్కి మంచి డేట్స్ అలాగా ఫెస్టివల్లా చేసి ఆ గుడికి పూజలు చేస్తారనమాట. అలా సాటర్డే రోజు నిండు పండగ, సండే రోజు కర్రీ కాబట్టి సాటర్డే రోజు నేను వెళ్ళేసరికి అత్త పూర్ణం రెడీ చేసి పెట్టింది. అలాగే రైస్ వండేసింది. ఇంకా నేను వెళ్ళేసరికి అయితే 10:30 టైం అయిందండి. నేను ఇంకా వెళ్ళేసి ఫస్ట్ అయితే పిండి కలిపేసుకున్నాను. తర్వాత భక్షాలు అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే ఇక్కడికి ట్రైపాడ్ ఏం తెచ్చుకోలేదండి. లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా నేను కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల 1.5 year తర్వాత వెళ్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ గురించి వాళ్ళకి తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. ఒకవేళ వాళ్ళకి కెమెరా ఫియర్ ఉందో లేదో, వాళ్ళకి కనిపించాలని ఉందో లేదో నాకు తెలీదు. అడుగుతానో లేదో కూడా నాకు తెలియదు అన్నాను కదా. అలాగే నేను ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదు. మా హస్బెండ్ కూడా అక్కడక్కడ తనకి వీలు ఉన్నప్పుడు షూట్ చేశాడనమాట. అంతే. ఇంకా అందుకైతే ఇంకా రాగానే ఫస్ట్ అయితే భక్షాలు చేసేస్తున్నాను. ఈ భక్షాలకైతే నేను మైదా పిండి గోధుమ పిండి కలుపుకున్నామండి. చాలా బాగా వచ్చాయి భక్షాలు అయితే. ఇంకా అచ్చం బయట తెస్తాం కదండి అలాగే వస్తాయి అన్నమాట. ఎప్పుడు చేసినా అలాగే వస్తాయి. ఇలా చేసుకుంటే పల్చగా వస్తాయి. నేను ఇక్కడ బొబ్బట్లు అయితే చేయడం లేదు, భక్షాలు చేస్తున్నాను అనమాట. అది పేపర్ భక్షాలు చేస్తున్నాను. బయట మనకు అమ్ముతారు కదా అలా చేశాను అనమాట. ఇంకా ఇక్కడికైతే మాత్రం ఈరోజైతే మాత్రం స్పెషల్స్ ఏమేమి చేసాము అంటే సాంబారు అండ్ వంకాయ కర్రీ, భక్షాలు, వైట్ రైస్ ఇవి చేసామన్నమాట. ఇంకో ఏవో చేసామండి. 2-3 dishes చేసాము. ఇక్కడ ఎంత పని ఉన్నా నాకు అసలు పనే ఎక్కువగా అనిపించదు. ఎందుకనంటే నేను మాత్రమే చేయను కాబట్టి. మేము చెప్పాను కదండి నేను ఆ ఇంటికి పెద్ద కోడలి అనేసి. నాకు తోడుగా ఇంకా మా తోటి కోడలు ఉంటుంది, అలాగే మా అత్త ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా షేరింగ్ మీద చేస్తాం కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక భక్షాలు అనుకోండి ముగ్గురం కలిసి చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతుంది అనమాట. అత్త పూర్ణం రెడీ చేయడము, అలాగే నేను పిండి కలుపుకొని భక్షాలు చేయడం, ఇంకా మా తోటి కోడలు ఏమైనా నాకు కట్ చేసి ఇవ్వాల్సిన ఉంటే కట్ చేసి ఇవ్వడం, అవన్నీ చేస్తాం కాబట్టి తొందరగా అయిపోతాయి ఎంత పనైనా ఎంత వంటలైనా. ఇంకా ఆ సాటర్డే రోజు అయితే మాత్రం అక్కడ దాకా మాత్రమే షూట్ చేశానండి. మా హస్బెండ్ షూట్ చేశాడు. తర్వాత ఇదైతే సండే రోజు అనమాట. సండే రోజు ఇక్కడ నా రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 5:10కి అయితే నిద్ర లేచానండి. లేవంగానే నా రొటీన్ ఇక్కడ ఖచ్చితంగా బెడ్ సర్దుకొని బెడ్రూమ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఎందుకనంటే నాకు ఇక్కడికి చాలా డేస్ నుంచి నేను ఒకటే చెప్తాను కదండి ఖచ్చితంగా తెల్లవారుజామున లేయాలి అనేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెల్లవారుజామున లేయడం అనేది ఎంత కష్టం అనేది అర్థమైంది. ఎందుకనంటే ప్రతిరోజు నేను ఇక్కడ తెల్లవారుజామున లేస్తాను. ఎందుకు లేస్తాను అనేది నేను మీకు చాలాసార్లు కూడా చెప్తాను. లేయాలి అంటే 100% మనం ఎఫర్ట్ తెల్లవారుజామున పెట్టాలి అంటే నైట్ తొందరగా నిద్రపోవాలి. అది నాకు ఇక్కడ జరగలేదన్నమాట. నైట్ 11 or 12 అయిపోయి అలా మాట్లాడుకుంటూ అలా గేమ్స్ ఆడుకుంటూ అలా లేట్ అయిపోయేది. అందుకు మార్నింగ్స్ 5కి 4:30కి నిద్ర లేవాలంటే అస్సలు లేవలేకపోయేదాన్ని. అక్కడ వాళ్ళు అత్త మామ వాళ్ళు ఏమనుకుంటారు అనేది కొద్దిగా ఇబ్బంది పడ్డానమాట నేను చాలా డేస్ తర్వాత.
ఇంకా ఫస్ట్ అయితే బెడ్ సర్దేసి మొత్తం బెడ్రూమ్లో కసువు చిమ్మేసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాను. బయటకు వచ్చేసి ఇంటి ముందు అత్త కసువు అయితే నీట్గా క్లీన్ చేసేసి కసువు చిమ్మేసి పెట్టిందండి. నేను వాటర్ మొత్తం చిమ్మేసి ముగ్గు వేసేస్తున్నాను. సండే రోజు అయితే ఇదైతే ఇంకా మా హస్బెండ్ పైన ఉన్నాడనమాట. పైనుంచి షూట్ చేశాడు మొత్తం అంతా. ఇప్పుడు మేము ఇక్కడ ఎప్పుడు ముగ్గులు వేసినా మొత్తం క్లీనింగ్స్ చేసుకున్నా అటు సైడు మా హౌస్ ఉంటుంది, అలాగే ఇటు సైడు మా తోటికోడలు వాళ్ళ హౌస్ ఉంటుంది. ఇద్దరము ఒకే హౌస్లో చేసుకుంటామన్నమాట ఫెస్టివల్స్ వస్తే. కానీ 2 ఇండ్ల దగ్గర ముగ్గులు వేసుకోవాలి, అది మా ఇంట్లో పద్ధతి. ఇంకా కింద కంటే మాకు చాలా మందికి మా హౌస్లో నచ్చేది ఏంటనంటే పైన అనమాట. పైన చాలా బాగుంటుంది, చాలా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ చీకట్లో షూట్ చేశాడు, కానీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చాలా విశాలంగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ మాత్రం 5:25కి అలా పైకెక్కి అలా షూట్ చేశాడు. తర్వాత కిందికి వచ్చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒకటి అస్సలు అర్థం కాదు ఏంటనంటే మా ఉదయ్ ఎందుకు అంత తొందరగా నిద్ర లేచాడో అస్సలు అర్థం అవ్వలేదనమాట. ఇంకా సండే రోజైతే మాత్రం మార్నింగ్ అక్కడ దాకా షూట్ చేశాను. తర్వాత అయితే మాత్రం ఇక్కడ అనమాట కర్రీ అని చెప్పాను కదండి. సండే రోజైతే ఇవన్నీ తెచ్చారనమాట మామయ్య గారు. మా అమ్మ అయితే అవన్నీ తెచ్చాడనమాట. తలకాయ కూర అండ్ మటను, బోటి, ఇంకా ఇవన్నీ తెచ్చాడు. నేనైతే ఇవన్నీ చేయలేనులేండి, చాలా క్వాంటిటీ ఉంటాయి. మాది కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి, అంటే ఇట్లా ఫెస్టివల్స్కి మేము కంబైన్డ్గా చేసుకుంటాం కాబట్టి నేను ఇంత పెద్ద క్వాంటిటీస్ అయితే చేయలేను అనమాట. పలావ్ చేశాను, నేను మటన్ కర్రీ చేశాను. మటన్ కర్రీ అయితే చూపించలేదు, అయిపోయిందనమాట. ఇంకా మటన్ తీసి పెట్టేసి నేను ఎంత దాకా అయితే చేయగలను అంత దాకా చేశాను అనమాట. మార్నింగ్ టిఫిన్లోకి మటన్ అండ్ రోటీ చేసాము. ఇది మధ్యాహ్నానికి అయితే తలకాయ కూర చేసామన్నమాట. తలకాయ కూర నేనైతే చేయలేదండి, మా మామయ్య చేశాడు. చాలా చాలా బాగా చేస్తాడనమాట, మంచి డిషెస్ చేస్తాడనమాట, టేస్ట్ కర్రీస్. ఇంకా మా మామయ్య అయితే ఇలా తలకాయ కూర అయితే చేశాడు. ఇంకా తర్వాత అయితే సండే రోజు అయితే మాత్రం ఇక్కడ దాకా మాత్రమే షూట్ చేశానండి. ఇదైతే మళ్ళీ మండే రోజు చెప్పాను కదా, అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను అనేసి. మండే రోజు అయితే మార్నింగ్ లేవంగానే మొత్తం ఇంట్లో క్లీనింగ్స్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసేసి మార్నింగ్ ఫస్ట్ అయితే ఉగ్గాని చేస్తున్నానండి. ఉగ్గానికి పెట్టేశాను అనమాట. ఇక్కడ తిరువాతకైతే పెట్టేస్తున్నాను. తిరువాత చేసేటప్పుడు మా హస్బెండ్ వచ్చి అది ఇంత షూట్ చేశాడనమాట. ఎంత బాగా వచ్చిందంటే ఉగ్గాని చాలా బాగా నచ్చింది అందరికీ. మంచిగా అంతా కంప్లీట్ చేసేసారు, చాలా బాగా తినేసారనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఇలా కంబైన్డ్ ఫ్యామిలీస్లో అందరికీ నచ్చేలా ఒక వంట చేసినా అందరూ బాగుంది అంటే ఆ ఫీలే వేరనమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు మేమిద్దరమే ఉండి నేను చేసినవి మా హస్బెండ్కి బాగా నచ్చుతాయి, కానీ అందరికీ నచ్చడం అనేది కొద్దిగా స్పెషల్ కదా, హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఉగ్గాని తర్వాతకైతే ఈరోజు కొన్ని పాలు యాడ్ చేసి చేశానండి. ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ అయితే నేను హెడ్ బాత్ చేసే లోపల టైం అయితే 9:30 అలా అవుతుంది. అందుకు ఫస్ట్ అయితే వంటకి స్టార్ట్ చేశాను. ఉగ్గాని అయితే చేసేసాను అనమాట. ఇంకా సండే రోజైతే ఇక్కడ దాకా షూట్ చేశానండి. తర్వాత అయితే సింపుల్గా హోమ్ టూర్ చేస్తాను చూడండి. అంటే ప్రత్యేకంగా ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఇలా ఉంటుంది అని అయితే చెప్పడం లేదు, కానీ పైనుంచి పూర్తిగా హౌస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి. ఇంకా బయట నుంచి అయితే హౌస్ అలా ఉంటుంది, చూసారు కదా, ఇలాగైతే ఉంటుంది. పక్కనే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అయితే ఉంటుందన్నమాట. ఇద్దరికి ఒకేసారి కట్టించారు. తర్వాత బయట నుంచి ఇంకా అలా రాగానే హాల్లోనే ఇలా గీత ఫోటో ఉంటుందండి. అంటే మా గీత పైన గీత వాళ్ళది ఉంటుందన్నమాట. ఓపెనింగ్ చేసేటప్పుడు మా అక్క వాళ్ళు గిఫ్ట్ చేశారు. నాకు అది చాలా స్పెషల్ అన్నమాట. ఆ ఫోటో ఇద్దరు ఉంటారన్నమాట. ఆ ఫోటో ఫ్రేమ్ లో బాగా అనిపిస్తుంది అంటే చాలా చాలా బాగా నచ్చుతుంది. అది లైటింగ్ వేస్తే బీరువా చూపించాను కదండి, అది మా పెళ్లి పెట్టుపోతలలో ఈ ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు గిఫ్ట్ చేసిందండి. చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే ఆ గిఫ్ట్ అయితే. తర్వాత అక్కడ నేను బీరువా చూపించాను కదండి, అదైతే మాత్రం అమ్మ వాళ్ళు నాకు పెట్టిపోతలలో కూతురికి బీరువా ఇస్తారు కదా, అలా ఇచ్చిన బీరువా అనమాట ఆ బీరువా. ఇంకా కొన్ని పట్టు శారీస్ మాత్రము ఉంటాయి ఇక్కడ డైలీ వేర్ ఉంటాయి అనమాట అక్కడ. అందుకు నాకు ఆ బీరువా చూపించాను. ఈ హౌస్లో అయితే మాత్రం అత్త అండ్ మామ ఉంటారండి. పక్కనైతే మాత్రం మా హస్బెండ్ వాళ్ళ అంటే మా తోటికు కోడలు ఫ్యామిలీ ఉంటారనమాట. ఇంకా ఫెస్టివల్స్ వస్తే అందరం కలిసి యువతలే అత్త వాళ్ళ దగ్గరే కుక్ చేసుకుంటాము.
ఇంకా అత్తనే ఉంటుంది కాబట్టి అత్తకైతే పూర్తిగా అంటే సర్దుకునేంత టైం ఉండదండి. నేను వెళ్ళినప్పుడే సర్దుతాను అప్పుడప్పుడైతే. కానీ ఈసారి పూర్తిగా సర్దేంత టైం అయితే లేదనమాట. ఈ హౌస్ అయితే మాకే అని అన్నట్టు కట్టించారనమాట. ఇంకా తర్వాత అయితే మాత్రం మండే అయితే అక్కడ దాకా షూట్ చేశాను కదండి. ఇదైతే ట్యూస్డే రోజు అయితే మాత్రం మార్నింగ్ మటన్ బిర్యానీ చేశాను. ఆ రోజు మటన్ బిర్యానీ చేశాను అనమాట. చేసేటప్పుడు మొత్తం ఎంత టెన్షన్ అంటే, ఇలాంటివి చేసినప్పుడు కొద్దిగా టెన్షన్గా ఉంటుంది కదండి. అంటే మా 2 మెంబర్స్కి చేసుకోవడం వేరు, ఇలా ఫ్యామిలీ మొత్తానికి చేయడం వేరు కదా. అది బిర్యానీ. కొంచెం ఇలా బిర్యానీ అయినా, ఇలా మటన్ కర్రీ ఇలాంటివి కొన్ని ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది కదండి. ఆ టెన్షన్ అనమాట ఇక్కడ కూడా. ఇంకా అందుకు ఎన్నిసార్లు కలుపుతున్నానో నాకే తెలీదు. అంటే పూర్తిగా మసాలాలు రైస్కి బాగా పట్టాలి అనేసి ఎన్నిసార్లు కలిపినా కానీ ఒక్క మెతుకు కూడా చిదగదులేండి. అలాగే ముక్క కూడా చిదగదు. చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఈ మటన్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉండిందనమాట. అందరు ఇష్టంగానే తిన్నారు. ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ మటన్ బిర్యానీ చేసినప్పుడు లేరండి. అందుకు వాళ్ళ కోసం అయితే కొంచెం సపరేట్గా హాట్ బాక్స్లో అయితే తీసి పక్కన పెట్టేశాను కలిపి అయితే. ఇంకా నేను మటన్ బిర్యానీ చాలా రేర్గా చేస్తూ ఉంటానండి. అంటే కొద్దిగా తక్కువగానే చేస్తాను నేను మటన్ బిర్యానీ. ఎక్కువగా మటన్ కర్రీనే చేస్తూ ఉంటాను మటన్ తెచ్చినప్పుడు అంతా. కానీ ఊరికి వెళ్తే మాత్రం మటన్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. మామయ్య ఎక్కువ క్వాంటిటీలో తెస్తాడనమాట మటను. అందుకు ఇలా చేస్తాను. ఇంకా మటన్ బిర్యానీ అయితే చేశాను అనమాట ఆ రోజు. ఇంకా మార్నింగ్ అయితే మాత్రం మళ్ళీ తలకాయ కూర రోటీ అయితే టిఫిన్లోకి చేశానండి. ఇంకా తర్వాత ఇలా చేశాను బిర్యానీ మధ్యాహ్నం కోసం అయితే. ఇంకా చేయంగానే చెప్పాను కదా, అందరూ హౌస్లో లేరు కాబట్టి పక్కన తీసి పెట్టేశాను. అలాగే టేస్ట్ కూడా చేస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏది డిష్ చేసినా ఖచ్చితంగా టేస్ట్ చూస్తానండి. ఎందుకనంటే నేను మాత్రమే, మా హస్బెండ్ మాత్రమే కాదు కదా, ఫ్యామిలీ మొత్తం తింటారు. వాళ్ళు తినేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడి చెప్తారో లేదో, ఒకవేళ చెప్పినా సరే నేను అప్పటికప్పుడు సరి చేయలేను కదా. అంటే అందుకు చూస్తాను అనమాట. ఖచ్చితంగా చూస్తే నేను చూసిన తర్వాతే పెడతాను. ఇంకా తర్వాత అయితే మాత్రం ఈ వ్లాగ్ అయితే ఇక్కడ దాకే షూట్ చేశానండి. తర్వాత ఇక్కడ నుంచి మన తాండా వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి రేపటి నుంచి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంత దాకా నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.